120 Hz ఫైనెస్ట్ క్వాలిటీ సూపర్ AMOLED డిస్ప్లే ఉన్న ఈ ఫోను కేవలం మీకు 11,000కి వస్తుంది. అది 8GB అండ్ 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే 180p సెన్సర్ విత్ 3x లాస్లెస్ జూమ్తో అయితే ఇన్ సెన్సర్ జూమ్తో వచ్చి ఈ ఫోన్ కేవలం మీకు 11,000కి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫోన్ అట్ 11K బడ్జెట్ ఇన్ 2025 అని చెప్పొచ్చు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇది ఎక్కడ కొనాలి అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఈ డీల్ని అయితే పోస్ట్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బెస్ట్ డీల్ ఫర్ శివ ఇన్ఫో టీవీ అని కొట్టండి, మీకు అక్కడ వస్తుంది శివ ఇన్ఫో టీవీ డీల్స్ అని. దాంట్లో జాయిన్ అవ్వండి, మనం ముందుగానే పోస్ట్ చేసాం. సో 11,000కి అక్కడ వచ్చేటి మీకు ఒక్కసారి చెప్తాను వినండి. నార్జో 70X, రియల్మీ C65 ఆర్ మోటో G35 10 to 11,000 12,000 బడ్జెట్లో వచ్చేది. మోటో G45 ఇవన్నీ మీకు నార్మల్ LCD డిస్ప్లేతో వస్తాయి. అలాగే మీకు వచ్చేసి 4GB అండ్ 6GB ర్యామ్ మాత్రమే ఉంటుంది. అలాగే దీంట్లో మీకు వచ్చేసి ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే పడుతుంది. 20W అలాగే 20W 30W మాత్రమే ఉంటుంది. సో ఈ ఫోన్ వచ్చేసి మీకు వాటిలన్నిటికీ మించి ది అబోవ్ ఆల్ అని చెప్పొచ్చు. సో ఒక మంచి సూపర్ AMOLED డిస్ప్లే, అదే ఫ్లూయిడ్ డిస్ప్లేతో మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి దీంట్లో నాకు నచ్చనివి అండ్ 11,000కి స్టిల్ దిస్ ఈస్ అ వర్త్ ఫోన్ ఆర్ నాట్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం. వచ్చేయండి గైస్. ముందుగా మన ఛానల్ని చాలా రోజులు చూస్తున్నారు, ఆదరించారు. 1 lakh కూడా దాటామన్నమాట. ఇప్పుడు మనం 1.5 lakh టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మొబైల్ వచ్చేసి పోకో X6 Neo ఆర్ రెడ్మీ నోట్ 13. సో మీరు రెడ్మీ నోట్ 13 కొన్నా పోకో X6 Neo కొన్నా ఏం తేడా లేదు. కాకపోతే ఇది మీకు 13,000 ఉంటుంది. 1,000 రూపీస్ కూపన్ ఆఫర్ వస్తుంది. అలాగే 1,000 రూపీస్ కార్డ్ ఆఫర్ వస్తుంది. మీకు 11 to 11.4K అయితే ఇది మీకు చేతికి వస్తుంది. అదే రెడ్మీ నోట్ 13 వచ్చేసి మీకు 8GB 128GB 17K ఉంటుంది. మీకు 16K అయితే వస్తుంది. దానికి దీనికి మీకు 5 నుంచి 6,000 ఫరక్ అయితే ఉంది. సేమ్ దీని స్పెక్స్ గురించి మాట్లాడితే మీకు డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ వస్తుంది. ఇది మీకు ఆల్మోస్ట్ 5 lakhs దగ్గర వరకు అయితే యాంటీ స్కోర్ చేస్తుంది. అండ్ మీకు దీంట్లో లేటెస్ట్గా Android 14 అప్డేట్ కూడా వచ్చింది. దీంట్లో వీళ్ళు ఇచ్చిన హైపర్ ఓఎస్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా ఉంది. వాడుతుంటే మాత్రం వెన్న మీద చేయబెట్టినట్టే ఉంది. చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు. నేను లాస్ట్ వాడినప్పుడు, లాస్ట్ MI బాయ్ వాడినప్పుడు సో కొంచెం అనిపించలేదు. సో ఈ హైపర్ వాయిస్ వచ్చాక మాత్రం చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా ఉంది. రీసెంట్గా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా ఇచ్చింది. ఫోన్ కొన్నాక 3 అప్డేట్స్ అయితే వచ్చాయి అనమాట. Android 14 మీద రన్ అవుతుంది. అలాగే దీంట్లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్ వస్తుంది. అండ్ దీంట్లో సింగిల్ స్పీకర్ వచ్చినప్పుడు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అట్ ద ప్రైస్ ఆఫ్ ప్రైస్ బ్యాక్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. సింగిల్ స్పీకర్ చాలా లౌడ్ ఉంది, క్రిస్ప్ అండ్ క్లియర్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. మీకు టాప్లో IR బ్లాస్టర్, సెకండరీ మైక్ కూడా ఉంటుంది మా దీంట్లో. అండ్ బ్యాక్ సైడ్ 180p మెయిన్ సెన్సార్ వస్తుంది. f1.7 అపరేచర్తో ఇన్ సెన్సార్ 3x జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. పెద్ద లాస్ కూడా లేదు జూమ్ చేసి ఫోటోలు తీస్తే. అలాగే బ్యాక్ సైడ్ మీకు 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే మీకు ఫ్లాష్ ఉంటుంది. పోకో బ్రాండింగ్ ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చేసి మీకు Type-C పోర్ట్, మైక్, స్పీకర్ అయితే ఉంటుంది. ఇది సో దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక ఫోన్లో ఏమేమి కావాలో అన్ని ఇచ్చారు. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే. సో ఇది ఈ ఫోన్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే, ఇక దీని గురించి నన్ను ఒక మాటలో చెప్పాలి అంటే ఈ 1 week దగ్గర 1 week నుంచి నా యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, నాకైతే నేను సెకండరీ సిమ్ దీంట్లోనే వేసి వాడుతున్నాను. మెయిల్ కూడా అకౌంట్ కూడా క్రియేట్ చేసి దీంట్లోనే వాడుతున్నాను అనమాట. సో నాకు దీని స్లిమ్నెస్ అయితే చెప్పింది. జస్ట్ 7.2mm వరకు అయితే దీని స్లిమ్నెస్ అయితే వస్తుంది. చాకోబార్ ఫోను పట్టుకోవడానికి చాలా హ్యాండీగా ఉంది. ఎడ్జెస్ కూడా స్మూత్ ఉంది. చాకోబార్ ఫోను బ్యాక్ సైడ్ అయితే ఇది గ్లాస్ కాదు, కానీ వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ మాత్రం చాలా బాగుంది. స్మూత్ ఫినిష్ అయితే ఉంది. అట్టని చెప్పి స్కిడ్ అవ్వట్లేదు. అలాగే బ్యాక్ సైడ్ లుక్ ఎస్పెషల్లీ గోల్డెన్ కలర్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక 11Kకి ఇంత బ్యూటిఫుల్ ఫోన్ అంటే నాకైతే మతిపోయింది అనమాట. దీని బిల్డ్ క్వాలిటీ కానీ, లుక్ అండ్ ఫీల్ కానీ, ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ డిస్ప్లే అయితే మాత్రం ఇక ఈ 1 weekలో సో మీరు నమ్ముతారో లేదు, నేను ఈ ఫోన్లోనే ఎక్కువ కంటెంట్ అయితే స్ట్రీమ్ చేస్తున్నాను. యూట్యూబ్ వీడియోస్ అన్నీ దీంట్లోనే చూస్తున్నాను. చాలా స్మూత్ ఉంది. 128Hz రిఫ్రెష్ రేటు, ఆ ప్రాసెసర్ 6080 ప్రాసెసర్కి సెట్ అవుతుంది లేదనుకున్నాను. బట్ హైపర్ వాయిస్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ. సో మీ 50,000 బిలో అయితే హైపర్ వాయిస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అన్ని ఫీచర్స్ ఉంటాయి హైపర్ వాయిస్లో. సో మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఐకాన్స్ అన్ని కూడా చాలా పాలిష్డ్గా ఉన్నాయి. చూడడానికి అయితే నీట్గా ఉంది. సో మనకి ఇంత ముందులా కాదు, కానీ ఇప్పుడు చాలా బాగుంది. సో నాకు ఆ బడ్జెట్లో వచ్చే ఫోన్స్తో కంపారిజన్ దీని యూఐ అయితే చాలా బాగా నచ్చింది. డిస్ప్లే అయితే మాత్రం సో ఇది మనకి HDR వీడియోస్ కూడా ప్లేబ్యాక్ చేస్తుంది. ఆల్మోస్ట్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. సో మీరు అమెజాన్ ప్రైమ్ ఇవి స్ట్రీమ్ చేయాలన్నా సరే దీంతో మంచిగా అయితే పని అవుతుంది. ఒక మీడియా స్ట్రీమర్ అని చెప్పొచ్చు. అన్నీ ఉన్నాయి దీంట్లో. 6.67 inches డిస్ప్లేతో విత్ బెజల్లెస్ డిస్ప్లే, అది ఇంకా బాగా నచ్చింది. సో దీనికి బెజల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, బెజల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మీకు అసలు బెజల్స్ అయితే సైడ్ అయితే ఉండవు అనమాట. ఆల్మోస్ట్ ఒక ప్రీమియం క్వాలిటీ ఫోన్కి వచ్చినట్టు బెజల్లెస్ డిస్ప్లే అయితే వస్తుంది. చాలా మినిమల్ బెజల్స్ అయితే ఉంటాయి అనమాట. అది కూడా దీంట్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా దీంట్లో హైలైట్ కూడా ఏంటంటే ఈ డిస్ప్లే బిల్డ్ క్వాలిటీ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం ఎక్దమ్
బిందాస్ అని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ బ్యాకప్ అయితే నేను 2 డేస్కి ఒకసారి ఛార్జ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ప్రైమరీ డివైస్ కింద వాడట్లేదు కాబట్టి 2 డేస్కి ఒకసారి ఛార్జ్ చేస్తున్నాను. సో నాకు 2 డేస్ వాడినా కూడా వీడియో స్ట్రీమింగ్ అవి చేసి చిన్న చిన్న కాల్స్ మాట్లాడుతున్నా కూడా 40% రిమైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఛార్జింగ్ స్పీడ్ అయితే మాత్రం 1 అవర్ 10 minutes వరకు అయితే తీసుకుంటుంది. సో మనకి అది కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. 33 watt ఫాస్ట్ ఛార్జర్ ఇన్బుల్ట్ అయితే ఇవ్వడం అనమాట. ఇక సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం సింగిల్ స్పీకర్ అయినా కూడా చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంది. సో 200% వాల్యూమ్కి వెళ్తుంది, మంచి లౌడ్నెస్ అయితే ఉందన్నమాట. IP54 రేటింగ్ కూడా దీంట్లో అయితే ఉండడం, అదో మరొక ఆగస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ రేటింగ్ కూడా దీంట్లో అయితే ఉందన్నమాట. సో ఈ ఫీచర్స్తో మీకు 11K దగ్గర ఏదైనా ఫోన్ కనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. అండ్ స్టిల్ ఇది వచ్చేసి ఇప్పటికి కూడా ప్రజెంట్ ఇదే ప్రైస్కి అయితే వస్తుంది. అది 8GB దీంట్లో 6GB మోడల్ ఉంది, అది తీసుకోవద్దు. 6GB కాస్ట్ ఎక్కువ ఉంది, 8GB 128GB ఉంది. అలాగే దీంట్లో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది మామ. సో ఒక మీ ఇంట్లో ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళకి కావచ్చు, లేదా ఒక యూత్ కూడా కావచ్చు, లైట్ గేమింగ్ ఆడే వాళ్ళకైతే ది బెస్ట్ ఫోన్ అని చెప్తాను అట్ ద ప్రైస్ బ్రాకెట్ ఆఫ్ 11K. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దీని మొబైల్ లింక్స్ కానీ టెలిగ్రామ్ లింక్స్ కానీ కొనుక్కోండి, లేదా జాయిన్ అవ్వండి, ఉండండి, ఇంకా మంచి డీల్స్ కూడా వస్తాయి. సో ఇదనమాట ఈ పోకో X6 నియో మీద నా యొక్క రివ్యూ అనొద్దు. సో ఉన్న బెస్ట్ ఫోన్ 11K దగ్గర ఉన్న బెస్ట్ ఫోన్ అయితే నేను మీకు ఈ వీడియోలో సజెస్ట్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్. ఇది పోకో X6 నియో బ్యాక్ కెమెరా 180p సెన్సార్ అనమాట. దీంట్లో కూడా మీకు 1080p 30fps వరకే లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ సెన్సార్ అయితే మనకి 4K 60fps కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంట్లో వచ్చిన ప్రాసెసర్ వస్తుంది డైమెన్సిటీ 600 సిరీస్ ప్రాసెసర్, 6000 సిరీస్ ప్రాసెసర్. ఇదైతే మాత్రం మనకి 1080p వరకే లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ సెన్సార్ 180p అండ్ డెప్త్ సెన్సార్ కూడా ఒకటైతే 2 MP అయితే ఉంటుంది. క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. సో మీకు 11,000 ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫోన్ మీ చేతికి వస్తే ఈ కెమెరా క్వాలిటీ మీకు ఓకేనా, అండ్ స్టెబిలైజేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది పోకో X6 నియో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట. 1080p 30fps వరకు అయితే వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండు కూడా అంతే దీంట్లో. సో మనకైతే వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మనకి లెన్స్ అయితే పెద్ద వైడ్ అయితే ఏం లేవు, మనకి లెన్స్ అయితే దగ్గరగా అయితే ఉందన్నమాట. నేను చాలా స్ట్రెచ్ చేసినప్పుడు కూడా ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి 1080p 30fps ఫ్రంట్ కెమెరా పోకో X6 నియో. క్వాలిటీ ఏ విధంగా ఉందో జడ్జ్ చేయండి. 11,000కి ఈ ప్రైస్కి ఈ ఫోను మీ చేతికి వస్తే ఈ క్వాలిటీ మీకు ఓకేనా లేదు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.